హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం సోషల్ 8th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి బిట్స్ నేర్చుకుందాం. ఫస్ట్ లెసన్ వనరులు. ఫస్ట్ బిట్ వనరు అనగా మన అవసరాలను సంతృప్తిపరచడానికి ఉపయోగపడే ఏదైనా వస్తువైనా సరే పదార్థమైనా సరే మన అవసరాలకి ఉపయోగపడేది ఏదైనా మనకి వనరే. మన అవసరాలకు ఉపయోగపడేది ఏదైనా వస్తువైన పదార్థమైన వనరే. ఎగ్జాంపుల్ త్రాగే నీరు, విద్యుత్, సైకిల్, పాఠ్యపుస్తకం, చిరుతిండి, కూరగాయలు ఇవన్నీ మనకి వనరులే. మనకి ఒక వస్తువు లేదా పదార్థాన్ని దానికి గల ప్రయోజనమే మనకి వనరుగా మారుస్తుంది. మనకి వస్తువు అంటే సైకిల్ కానీ ఫుడ్ ఆహార పదార్థం కానీ దాని యొక్క ప్రయోజనం మనకి ప్రయోజనమే కదా, ఆ ప్రయోజనమే వనరుగా మారుస్తుంది. ప్రతి వనరుకి విలువ అనేది ఉంటుంది. అది ఆహార పదార్థమైనా అవ్వచ్చు, లేవని వస్తువైనా అవ్వచ్చు. ప్రతి వనరుకి విలువ ఉంటుంది. ఆ విలువ అంటే వినియోగ అర్హత. విలువ అంటే వినియోగ అర్హత కలిగి ఉండడం. కొన్ని వనరుకి ఆర్థిక విలువలు ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ లోహాలకి ఆర్థిక విలువ కలిగి ఉంటుంది. నెక్స్ట్, ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కుని పేటెంట్ అంటారు. ఏదైనా ఒక నూతన లేదా ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కుని పేటెంట్ అంటారు. అంటే వస్తువు మనం తయారు చేసిన దాని యొక్క ఆలోచనపై ఆవిష్కరణపై ప్రత్యేక హక్కుని పేటెంట్ అంటారు. నెక్స్ట్, వస్తువులను వనరులుగా మార్చగల రెండు ముఖ్యమైన అంశాలు. ఒకటి సమయం, రెండు సాంకేతికత. వస్తువులని వనరులుగా మార్చగల రెండు ముఖ్యమైన అంశాలు. ఒకటి సమయం, రెండు సాంకేతికత. నెక్స్ట్, ప్రజల యొక్క ఆలోచనలు, జ్ఞానం, ఆవిష్కరణలు మరిన్ని నూతన వనరుల సృష్టికి దారితీస్తాయి. కాబట్టి ప్రజలే అత్యంత ముఖ్యమైన వనరు. మనం ఇందాక చెప్పుకున్నాం పేటెంట్ గురించి. ప్రజల యొక్క ఆలోచనలు, జ్ఞానం, ఆవిష్కరణలు మరిన్ని నూతన అంటే కొత్త వనరులు సృష్టికి అంటే కనిపెట్టడానికి మార్గం అవుతాయి. కనుక ప్రజలే అత్యంత ముఖ్యమైన వనరు. వస్తువు తయారు చేయడంలో ఉపయోగించే నూతన జ్ఞానం, నైపుణ్యాన్ని సాంకేతికత అంటారు. వస్తువు తయారు చేయడంలో ఉపయోగించే నూతన జ్ఞానం, నైపుణ్యాన్ని సాంకేతికత అంటారు. ఇందాక తెలుసుకున్నాం కదా, వస్తువులను వనరులుగా మార్చగల రెండు ముఖ్యమైన అంశాలు. ఒకటి సమయం, రెండు సాంకేతికత. సాంకేతికత అంటే వస్తువు తయారు చేయడంలో ఉపయోగించే నూతన జ్ఞానం, నైపుణ్యాన్ని సాంకేతికత అంటారు. నెక్స్ట్, వనరులు ఎన్ని రకాలు? వనరులు మూడు రకాలు. ఒకటి సహజ వనరులు, రెండు మానవ నిర్మిత వనరులు, మూడు మానవ వనరులు. ఒకటి సహజ వనరులు, రెండు మానవ నిర్మిత వనరులు, మూడు మానవ వనరులు. వనరులు మూడు రకాలు. అందులో మొదటిది సహజ వనరులు. ఈ సహజ వనరులు ప్రకృతి నుండి సహజంగా లభిస్తూ ఎక్కువ మార్పులకు లోను కాకుండా ఉపయోగించబడేవే వనరులను సహజ వనరులు అంటారంట. అంటే ప్రకృతి నుంచి వచ్చే ఉచిత ప్రసాదాలు అంటారు. అంటే గాలి, నదులు, ఖనిజాలు ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి వస్తాయి. ప్రకృతి నుండి సహజంగా లభిస్తూ ఎక్కువ మార్పులకు లోను కాకుండా ఉపయోగించబడే వనరులను సహజ వనరులు అంటారు. ఎగ్జాంపుల్ గాలి, నదులు, ఖనిజాలు. ఇందాక వనరులు ఎన్ని రకాలు తెలుసుకున్నాం. ఆ మూడు రకాలు. ఒకటి సహజ వనరులు, రెండు మానవ నిర్మిత వనరులు, మూడు మానవ వనరులు. సహజ వనరులు ప్రకృతి నుంచి వచ్చే వనరులను ఎక్కువ మార్పులకు లోను కాకుండా ప్రకృతి నుంచి సహజంగా లభించే వనరులను సహజ వనరులు అనుకున్నాం. ఇప్పుడు సహజ వనరులు ఎన్ని రకాలు? సహజ వనరులు రెండు రకాలు. ఒకటి పునరుత్పాదక సహజ వనరు, రెండు పునరుత్పాదకం కాని వనరు. ఒకటి పునరుత్పాదక వనరు, రెండు పునరుత్పాదకం కాని వనరు. పునరుత్పాదక వనరు అంటే పునరుద్ధరించడం లేదా త్వరగా భర్తీ చేయడం. ఎగ్జాంపుల్ సౌరశక్తి, పవనశక్తి. సహజ వనరుల రకంలోని రెండోది
పునరుత్పాదకం కాని వనరులు. పునరుత్పాదకం కాని వనరులు అంటే పరిమిత నిల్వలు గలవి పునరుత్పాదకం కాని వనరులు. అంటే ఒకసారి ఈ నిల్వలు తరిగిపోతే వీటిని పునరుద్ధరించడానికి లేదా తిరిగి ఏర్పరచడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. అంటే బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు ఇవన్నీ నిల్వలు గలవి కాబట్టి ఈ పునరుత్పాదకం కాని వనరులు. ఈ నిల్వలు కానీ ఒకసారి తరిగిపోతే వీటిని మళ్ళీ పునరుద్ధరించడానికి ఏర్పరచడానికి కొన్ని వేల సంవత్సరాలు మానవ జీవితం కాలం కంటే ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల దీన్ని పునరుత్పాదకం కాని వనరులుగా పరిగణిస్తాము. ఒకసారి ఈ నిల్వలు తరిగిపోతే వీటిని మళ్ళీ పునరుద్ధరించడానికి కొన్ని వేల సంవత్సరాలు పడతాయి. అందుకే వీటిని పునరుత్పాదకం కాని వనరులుగా పరిగణిస్తాము. దీనికి ఉదాహరణలు బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు. నెక్స్ట్, కొన్ని వస్తువులు సహజ రూపం మారినప్పుడే అవి వనరులుగా మారుతాయి. కొన్ని వస్తువులు సహజ రూపం మారినప్పుడే అవి వనరులుగా మారుతాయి. అంటే ఇనుము ఉపయోగించి భవనాలు, వంతెనలు, రోడ్లు, యంత్రాలు వంటివి నిర్మిస్తారు. అందుకే ఇవి మానవ నిర్మిత వనరులు. వనరుల్లో రెండో రకం, ఫస్ట్ది సహజ వనరులు. సహజ వనరుల్లో మనం రెండు రకాలు, పునరుత్పాదక వనరు, రెండోది పునరుత్పాదకం కాని వనరు చెప్పుకున్నాం. ఇప్పుడు వనరులు రెండోది మానవ నిర్మిత వనరులు. మానవ నిర్మిత వనరులు అంటే కొన్ని వస్తువుల సహజ రూపం మారినప్పుడే అవి వనరులుగా మారుతాయి. అనగా ప్రజలు ఇనుమును ఉపయోగించి భవనాలు, వంతెనలు, రోడ్లు, యంత్రాలు, వాహనాలు వంటివి నిర్మిస్తారు. అది సహజ రూపం మారిపోతుంది. అందుకే వీటిని మానవ నిర్మిత వనరులు అంటారు. ఇనుము యొక్క సహజ రూపం మారింది కాబట్టి మానవ నిర్మిత వనరులు అంటాం. నెక్స్ట్, సాంకేతికత కూడా ఒక మానవ నిర్మిత వనరే. సాంకేతికత కూడా ఒక మానవ నిర్మిత వనరే. మానవ నిర్మిత వనరులను తయారు చేయడానికి సహజ వనరులు ఉపయోగిస్తారు. మానవ నిర్మిత వనరులను తయారు చేయడానికి సహజ వనరులను ఉపయోగిస్తాం. వనరుల్లో మూడో రకం, ఫస్ట్ది సహజ వనరులు, రెండోది మానవ నిర్మిత వనరులు, మూడోది మానవ వనరులు. మానవ వనరులు జ్ఞానం, నైపుణ్యం, సాంకేతికత, పరిజ్ఞానం, నూతన వనరులను సృష్టించడానికి ప్రకృతిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు. జ్ఞానం, నైపుణ్యం, సాంకేతికత, పరిజ్ఞానం, నూతన వనరులను సృష్టించడానికి ప్రకృతిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు. అందువల్లే మానవులే ఒక ప్రత్యేక వనరుగా పరిగణించబడతారు. మానవులే ఒక ప్రత్యేక వనరుగా పరిగణించబడతారు. జ్ఞానం, నైపుణ్యం, సాంకేతికత, పరిజ్ఞానం ఈ కొత్త వస్తువులను మనం ఆవిష్కరించడానికి మనం ప్రకృతిని ఉపయోగించుకుంటారు. అందువల్లే మానవులు కూడా ఒక ప్రత్యేక వనరు. ప్రజలే మానవ వనరులు. నెక్స్ట్, ప్రజల నైపుణ్యాలను, నాణ్యతను మెరుగుపరచడం ద్వారా వారు మరిన్ని వనరులు సృష్టించగలిగేలా చేయడాన్ని మానవ వనరుల అభివృద్ధి అంటారు. ప్రజల యొక్క నైపుణ్యం, నాణ్యతను మెరుగుపరచడం ద్వారా వారు మరిన్ని వనరులు సృష్టించగలిగేలా చేయడాన్ని మానవ వనరుల అభివృద్ధి అంటారు. నెక్స్ట్, వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి వాటికి సమయం ఇవ్వడాన్ని వనరుల పరిరక్షణ అంటారు. వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి వాటికి సమయం ఇవ్వడాన్ని వనరుల పరిరక్షణ అంటారు. వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి వాటికి సమయం ఇస్తే వనరుల పరిరక్షణ అంటారు. వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి వాటికి సమయం ఇవ్వడాన్ని వనరుల పరిరక్షణ అంటారు. నెక్స్ట్, ప్రస్తుత అవసరాలకు వనరులు ఉపయోగించుకోవడం, భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవడంలో సమతుల్యతను పాటించడాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు. ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకోవడం, భవిష్యత్తు కోసం సంరక్షించుకోవడంలో సమతుల్యతను పాటించడాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు. అయిపోయింది ఫ్రెండ్స్.
ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.